విజయవాడ రైల్వే స్టేషన్లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ హాల్ వద్ద 3 ఏళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వే స్టేషన్లోని వెయిటింగ్ హాల్ వద్ద 3 ఏళ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రైల్వే పోలీసులు ఏం చెప్తున్నారు? నవీన్, ఈ రోజు విజయవాడ రైల్వే స్టేషన్ లో 3 ఏళ్ల ఆ చిన్నారి అదృశ్యం కావడం సంచలనం కలిగించింది. ఆ తొలుత మొత్తం కూడా వెతికినప్పుడు కనిపించకపోవడంతో అన్ని అక్కడ ఉన్న జీఆర్పీ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు మొత్తం కూడా పరిశీలించగా ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని తీసుకుని బయటకు వచ్చినట్టు కూడా సీసీ కెమెరా రికార్డ్ అయింది. అయితే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆటో ఎక్కి బస్ స్టాండ్ వైపుకి వెళ్ళినట్టు కూడా ఆ సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. మొత్తం అటు బస్ స్టాండ్ తో పాటు అటు వెళ్ళిన తర్వాత వేరే ఇతర మార్గాల వైపు ఉన్న వెళ్లిన అంశాలపై కూడా ప్రత్యేక బృందాలు రమణ నేతృత్వంలో విస్తృతంగా గాలిస్తా ఉన్నారు. వారు బస్ స్టాండ్కి వెళ్ళుంటే ఏ బస్ ఎక్కి ఉంటారనే అంశాలపై కూడా ఆరాధిస్తున్నారు. మరోవైపు హైవే వైపు వెళ్ళి లారీ ఎక్కి వెళ్ళారనే అంశాలపై కూడా ఆరాధిస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో వీడు ప్రకాశం జిల్లా వేటపాలెం నుంచి ఈ రోజు దుర్గమ్మ దర్శనానికి వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ రైలు దిగిన తర్వాత అక్కడ కూర్చున్న నేపథ్యంలో ఆ పాప అదృశ్యమైనట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇది సంబంధించి ఇప్పటికే అన్ని కోణాలు దర్యాప్తు చేస్తామని ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పాటు చేసి అన్ని వైపులో కూడా పరిశీలన చేస్తున్నట్టు కూడా రమణ చెప్తా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఇప్పుడు కొంతవరకు క్లూ అందినప్పుడు కూడా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని, ఈ రోజు మధ్యాహ్నానికి పాప ఆచూకీ జరుగుతుంది తల్లిదండ్రులు అప్పు చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా పాప తమ చేతికి అందిన తర్వాతే మీడియాకు వివరాలు వెల్లడిస్తామని కూడా జీఆర్పీ పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.